ముందుగా మనకు ఇటువంటి చక్కని సమయాన్ని అనుగ్రహించిన మన తండ్రైన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును శ్రద్ధతో వినుటకు ఎదురు చూస్తూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్నటి దినాన క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చిన కొన్ని సంగతులు మనము ధ్యానించాం. మరికొన్ని సంగతులను మనము ఈరోజు దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము సర్వ మానవాళికి ఒక గొప్ప నిరీక్షణ ఆధారముగా మనము దేవుని వాక్యం నుండి చూడగలం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము లేకపోతే మన క్రైస్తవ నిరీక్షణే దానికి అర్థం లేకుండా పోతుంది. కనుక మనం పునరుద్ధానాన్ని గూర్చిన సత్యాలను ఎంతో స్పష్టంగా నేర్చుకుందాం. ఈరోజు మనము నేర్చుకునే విషయం ఏమిటంటే పునరుద్ధానం యొక్క అర్థం. పునరుద్ధానం అంటే శరీర పునరుద్ధానము. అంటే ఇక్కడ మాట్లాడుతుంది శరీర పునరుద్ధానం గురించి, ఆత్మీయ పునరుద్ధానం గురించి కాదు. సమాధి ఆయన శరీరాన్ని తీసివేయకుండా ఇవ్వటానికి, అంటే దొంగిలించకుండా, ఎవరో ఎత్తుకెళ్లకుండా సమాధికి ఒక రక్షణ ఉంచారు, అంటే భద్రత ఏర్పాటు చేశారు. ఆ భద్రత మనము గమనించినప్పుడు కావలి వారు ఆయన యొక్క శరీరాన్ని సురక్షితంగా సమాధిలో మూసివేసి కావలి ఉంచబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. కనుక భద్రము చేయబడిన సమాధి మనకు ఇక్కడ కనపడుతూ ఉంది. అంటే పునరుద్ధానానికి సాక్ష్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం. 2, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వారి యొక్క గుర్తింపును మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. అంటే ఈ వచనాలు మనం పరిశీలించినప్పుడు సమాధి
మూసివేయబడింది. కాపలాగానే ఉంది. కానీ ప్రభు అక్కడ లేడు. అలాగే పునరుద్ధానుడైన ప్రభు యొక్క దేహాన్ని తోమాకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆయనతో ఆయన మాట్లాడుతూ, నాకున్నట్లుగా భూతమునకు శరీరం ఉండదు కదా అని చెప్పి ఆయన తన యొక్క దేహాన్ని స్పష్టంగా ఎలాంటి సందేహం లేకుండా చూడమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత అపోస్తలుల యొక్క సాక్ష్యం అంటే మొదటిగా సమాధి యొక్క భద్రత, అంటే సమాధికి ఏర్పాటు చేసిన ఆ యొక్క సెక్యూరిటీ. రెండవది, శిష్యులు ప్రభు దేహాన్ని గుర్తించారు, అందులో తోమా గుర్తించాడు. మూడవది, అపోస్తలుల యొక్క సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచించితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం మనకు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే క్రీస్తు ప్రభు లేచాడు, పునరుత్థానాన్ని పొందాడు, దానికి మేమంతా సాక్షులం అని అపోస్తలులు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే సమాధికి ఉంచిన భద్రత, శిష్యులు యేసు దేహాన్ని గుర్తించడం, అలాగే అపోస్తలులు ఆ మత పెద్దల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, అలాగే యావత్ యూదా సమాజం ఎదుట వారు ఎంతో ఖండితంగా మేము సాక్షులము అని స్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాత ప్రభు యొక్క స్వయం సాక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసు ప్రభు వారు ఆయన స్వయంగా చెప్పిన సాక్ష్యం మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనకిలాగా తెలియజేస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి, చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. కనుక యేసు ప్రభు వారు బ్రతికుండగానే, అనగా మరణించక ముందే తన పునరుత్థానాన్ని గూర్చి పలుమార్లు ఆయన పదే పదే తెలియచేసిన సంఘటన కూడా మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆ తర్వాత మనము మరొక విషయాన్ని మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 వచనాల్లో అక్కడ పౌలు గారు ఒక విషయాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇది పౌలు యొక్క గొప్ప నిరీక్షణ అయి ఉన్నది. అంటే పౌలు గారు శరీరాన్ని దేవుడు ఏ విధంగా రూపాంతరపరుస్తాడో, ఆయన ఆ శరీర పునరుద్ధానం పట్ల ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో ఎంతో స్పష్టంగా మనకు ఈ విషయాలు తెలియచేయబడతా ఉన్నాయి.
అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన పునరుద్ధానం అనేక విషయాలను మనకు తెలియచేస్తూ ఉంది. ఖాళీ సమాధి ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంది. సువార్తలు క్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి ఎంతో స్పష్టంగా చెప్పాయి. ఆ తరువాత మరి విశ్వాసులు ఆ కొందరు ఆయన శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించారని చెప్పుకున్నారు. మరొక కొంతమంది అయితే ఆయన దైవ శక్తి ద్వారా లేపబడ్డాడని వాదించారు. ఖాళీ సమాధి రెండవ దాన్ని నిరూపిస్తుంది. 60 మంది సైనికులతో కూడిన రోమన్ కావలి సమూహం 15 మంది చొప్పున 4 గుంపులు సమాధిని కాపలా కాస్తూ ఉంచబడ్డాయి. ప్రతి గుంపు కూడా 6 గంటల పాటు సమాధిని భద్రంగా కాపలా కాసింది. క్రీస్తు శత్రువులు శరీరాన్ని దొంగిలించకుండా సమాధిని రక్షించమని కావలిని కావలి వారిని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుసు అపోస్తలులు దొంగిలించలేదు. వారు భయంతో పారిపోయారు. ఎప్పుడైతే ప్రభువుని బంధించారో ఆ గెత్సెమనే తోటలో ప్రవచన నెరవేర్పు ప్రకారము కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అని చెప్పినట్లుగా వారు పారిపోయారు. సైనికులు దొంగిలించారా అంటే అసలు కాపలా ఉన్నదే వారు కాబట్టి సైనికులు ఆ పని చేయలేదు. కనుక వారు లంచం తీసుకొని మత నాయకులకు అబద్ధ సాక్ష్యం చెప్పారు. శరీరం నిజంగా దొంగిలించబడి ఉంటే యూదుల ప్రధాన యాజకులు ఆ సైనికులను విచారించి శిక్షించేవారే. కానీ శిష్యులు శరీరాన్ని దొంగిలించారని వారు నమ్మి ఉంటే వారిని రప్పించి ఆ మాట అంగీకరించే వరకు కొట్టి కొట్టి వారిని చంపి ఉండేవారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన సత్యము ఎన్ని ఇక్కడ మనకు ఎన్ని విషయాలను తెలియజేస్తూ ఉందంటే, ఒకటి ఖాళీ సమాధి మనకు కనపడుతుంది. 2 ఆ సమాధికి ముందే క్రీస్తు ప్రభు యొక్క స్వీయ ప్రవచనం అంటే మనుష్య కుమారుడు మరణిస్తాడు, పాపిష్టులైన మనుషుల చేతికి అతను అప్పగించబడతాడు, వారు ఆయన్ని శిక్షిస్తారు, చంపేస్తారు, మరలా ఆయన తిరిగి లేపబడతాడు అనే మాట అనేక సార్లు ఆయన నోట చెప్పబడింది. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాలు ప్రభు తన మరణ పునరుద్ధానాలను గూర్చి పదే పదే చెప్పిన మాట మనం చూద్దాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయన్ను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇది మనకు మత్తయి సువార్తలో ఎంతో స్పష్టంగా మనకు కనపడతా ఉంది. కనుక ఇక లూకా గారు కూడా రాశారు. మనం మొదటిగా మార్కు గారు రాసిన దాన్ని చూసాం, తదుపరి మత్తయి సువార్త చూసాం, తర్వాత లూకా సువార్త చూసాము. ఇప్పుడు లూకా సువార్త చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందాం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను. ఈ 22వ వచనం ఎంతో స్పష్టంగా మనము గమనించినట్లయితే మనుష్య కుమారుని యొక్క మరణాన్ని గూర్చి, అంతిమంగా ఆయన యొక్క పునరుత్థానాన్ని గూర్చి ఎంతో స్పష్టంగా ఇక్కడ
చెప్పబడుతున్న మాట మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి మరి నలుగురు సువార్తికులు కూడా ఎంతో స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది అప్పటికప్పుడు ముందుగానే లేక అప్పటికప్పుడు జరిగింది కాదు గానీ ముందుగానే దేవుని ప్రణాళికాబద్ధంగా దేవుడు మానవాళికి నిరీక్షణ అనుగ్రహించుటకు ఆయన తన యొక్క పునరుద్ధానాన్ని గూర్చి ముందుగానే చెప్పబడినట్లుగా మనం ఇక్కడ చూడగలం. పేతుడైతే దాన్ని ఆటంకపరిచినట్లుగా కూడా మనం చూడగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. కనుక పేతురు దానిని అనగా ఆ యొక్క మరణ సమాధి పునరుత్థానాలని ఆయన, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. పునరుత్థానం అనేది అంటే యేసుక్రీస్తు యొక్క మరణం ఎన్ని ప్రయోజనాలను మనకు అనుగ్రహించిందో గత పాఠంలో మనం తెలుసుకున్నాం. అయితే మరణం ద్వారా మాత్రమే కాదు గాని, మన ప్రభువు తన పునరుత్థానం ద్వారా కూడా అనేక సంగతులు ఆయన అంటే అనేక ఆశీర్వాదాలు పునరుత్థానం నుండి మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు అన్న సత్యాన్ని పేతురు గ్రహించలేక, అది నీకు దూరమగును గాక అన్నప్పుడు ప్రభువు, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు తలంపకున్నావని పేతురుతో చెప్పెను. కనుక పునరుత్థానాన్ని అలా జరగకూడదు అని మాట్లాడుతున్న పేతురును ప్రభువు తీవ్రమైన మాటతో గద్దించాడు. అంటే పునరుత్థానము అనేది సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహించబోయే ఒక అద్భుతమైన వరం. ఆ యొక్క ఆ అద్భుతమైన భాగ్యాన్ని తన శరీర పునరుత్థానం ద్వారా క్రీస్తు ప్రభువారు ముందుగా ఆయన జరిగించబోతూ ఉన్నాడు. అది సర్వలోకానికి ఆయన అనుగ్రహించే ఒక గొప్ప అద్భుతమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ అక్కడ ఉన్న పేతురు అర్థం చేసుకోకుండా దాన్ని అడ్డుకోవటానికి తీవ్రమైన మాట ఆయన ఉపయోగించాడు. వెంటనే ప్రభువు పేతురుని ఖండించాడు. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క మరణం మాత్రమే కాదు గాని పునరుత్థానం అనేది అనేక గొప్ప ఆశీర్వాదాలను మనకు తెచ్చింది. ఈ ఆశీర్వాదాలు ఏంటో మనం ఇంకా లోపలికి వెళ్ళి ధ్యానిద్దాం. మొదటి శతాబ్దంలో అనేక మంది పునరుత్థానం పట్ల మరి ఒక స్పష్టమైన అవగాహన లేకుండా పోయారు. దాని విషయంలో 2 గుంపులుగా విడిపోయినట్లుగా యూదా సమాజం మనం చూడగలం. ఒకళ్ళేమో పునరుత్థానం ఉందని నమ్మే పరిసయ్యులు, పునరుత్థానం లేదని నమ్మే సద్దూకయ్యులు. ఇలాగా పునరుత్థాన విషయంలో 2 గుంపులుగా ఆ సమాజం విడిపోయింది. కానీ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వాస్తవ సత్యమని, తద్వారా దేవుడు అనేక ఆశీర్వాదాలను క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం ద్వారా సర్వలోకానికి అనుగ్రహించబోతున్నాడు అన్న సత్యం ఆనాటి మరి కొన్ని తెగల వారు గుర్తించలేకపోయారు.
కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆనాటి కొంతమంది ఒకవైపు పునరుత్థానాన్ని వ్యతిరేకిస్తూ, మరొక వైపు మృతి చెందిన వారి కోసం బాప్తిసం పొందేవారంట. ఇది చాలా వింతగా ఉంది. పౌలు గారు అంటాడు, మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ మాట మనకు కనపడుతుంది. ఇట్లు కాని యెడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రములో లేపబడని యెడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియ గడియకు ప్రాణ భయంతో ఉండనేలా అని పౌలు గారు వారిని ఎంతో తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక పునరుద్ధానము అనేది వాస్తవ సత్యము. దానిని గూర్చి పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు. 35వ వచనానికి వద్దాం. అయితే మృతులు ఎలాగు లేతురు? వారిట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజయను సరే, మరి ఏ గింజయను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే నా చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. కనుక ఏమి చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు అంటే, భూమిలో పాతి పెట్టబడేది ఒకటి, బయటికి వచ్చేది ఇంకొకటి. కనుక విత్తే విత్తనము యొక్క రూపం వేరు. అలాగే ఆ లోపల నుండి వచ్చే మొక్క యొక్క రూపం వేరు. 42వ వచనం. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఇలాగా ఆయన ప్రకృతి సిద్ధమైన లేక ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, అలాగే ఘనహీనమైనది, ఘనమైనది, క్షయమైనది, అక్షయమైనది. ఇవి లేపబోయే, లేపబడబోయే లేక క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించే ఆ దేహాన్ని గూర్చి, పునరుత్థాన దేహాన్ని గూర్చి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ ఎంత ఉన్నతమైనదో మనం గ్రహించాలి. చాలామంది మరలా సమాధులు తెరవబడతాయి అంటే భౌతిక రూపం లేస్తుంది అనుకుంటున్నారు. భౌతిక రూపము దేవునికి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు మహిమ దేహాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. దీని గూర్చి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మొదటి వచనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ మాట గమనిస్తే ఎంత అద్భుతం పునరుత్థానంలో దేవుడు పొందుపరిచాడో మనం గ్రహించాలి. శిథిలమైన ఈ గుడారం, మట్టిలో కలిసిపోయిన ఈ గుడారం కాదంట. దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా, అంటే నిత్య దేహాన్ని, పునరుత్థాన శరీరాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. అది నిత్యం ఉండేది, దానికి అంతం లేదు. కనుక మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అంటే ప్రస్తుతం బ్రతికున్న వారితో మాట్లాడుతూ దీనిపైన మనం ధరించుకోబోతున్నాం. దీన్ని ఒక తొడుగులాగా తీసి పక్కన పడేస్తాడు. దీనిపైన మనము ఇంకొక దేహాన్ని వస్త్రం ధరించుకున్నట్లుగా ధరించుకోబోతున్నాము. కనుక దీనిలో ప్రస్తుతం ఆ మహిమ దేహాన్ని
ధరించుకునేంత వరకు తప్పదు. మనం దీంట్లో ఆ బాధలన్నీ పడాల్సిందే. శరీర రుగ్మతలన్నీ అనుభవించాల్సిందే. మూలుగుతూ ఉండాల్సిందే అని మాట్లాడుతూ, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది వలనని కాదు గాని, మర్త్యమైనది అనగా మృతమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరింప ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచికరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. 7వ వచనానికి వద్దాం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. కాబట్టి మనము ప్రస్తుతం మట్టి దేహంలో లేక భౌతిక దేహంలో పదార్థ సంబంధమైన దేహంలో అంతరించిపోయే దేహంలో ఉన్నాం. తప్పదు, కొద్ది కాలం మనం నిరీక్షణ కలిగి ఈ దేహంలో మనం జీవించినంత కాలం కూడా మనము ప్రభు కొరకు జీవించినప్పుడు మనము ఒక నూతన సృష్టిగా చేయబడతాం. కనుక దేవుడు మనకొక నూతన దేహాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక ఆ దేహాన్ని మనం పొందుకునేంత వరకు కూడా ఈ నిరీక్షణతో మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభు ఆ మనకు ఇంత మహాభాగ్యాన్ని అనుగ్రహించుట ఆయనతోనే ప్రారంభించాడు. అంటే ఆయన యొక్క శరీర పునరుత్థానము మనకు ఇంత గొప్ప భాగ్యాన్ని దయచేసినట్లుగా మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక పునరుత్థానానికి రుజువులు మనం చూస్తున్నాం. అందులో మొదటిది ఖాళీ సమాధి, రెండవది క్రొత్త సమాధి. దానిలో ఒక్క శవమే లేదు. అంటే ఇంకా అరమతయి యోసేపు గారు తన కోసం ఆయన ముందుగా సిద్ధపరచుకున్న సమాధి. ఈ యొక్క సమాధి అనగానే మనం అంటే ఈ మన ప్రాంతం భారతదేశంలో ఉన్న మనం మన ఒక రూపం గుర్తుకొస్తుంది. అంటే ఒక ఆకారం ఏమిటది అంటే ఒక ఆహ్, భూమి మీద మట్టిని తవ్వి ఆ యొక్క మట్టి నుండి ఒక కొన్ని కొలతలతో కూడిన ఖాళీ ప్రదేశాన్ని మనం తయారు చేసి అందులో మన యొక్క దేహాన్ని పెట్టి మట్టితో కప్పుతా ఉంటాం. ఇది సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయం. కానీ యూదులు అలా కాదు. ఎందుకంటే యూదుల యొక్క భౌగోళిక స్వరూపాన్ని మనం చూసినప్పుడు అది అధిక శాతం రాతి ప్రాంతం. కనుక ఆ యొక్క రాతి ప్రాంతంలో అక్కడ మనలాగా మట్టితో తవ్వి ఆహ్, ఆ యొక్క చనిపోయిన వారిని పెట్టే అవకాశం లేదు. కనుక వాళ్ళేం చేసేవారంటే ధనవంతులుగా ఉన్నవారు, అలాగే అనేకులు ఆ యొక్క వారికున్న స్వాస్థ్యంలో లేక పొలంలో రాతిని తొలిపించుకొని, ఆ రాతి యొక్క అంటే ఒక గదిలాగా తొలచి, ఆ రాతి సమాధిలో మరి చనిపోయిన వారిని ఉంచేవారు. కనుక అలాగా ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క సమాధిలో ఉంచబడుతూ ఉండేవారు. అంటే మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ సమాధి ఒక రాతితో కప్పబడి ఉండేది. అంటే ఆ రాతితో దాన్ని క్లోజ్ చేయటం జరుగుతా ఉండేది. కనుక మనం గమనించినప్పుడు ఇది యూదా దేశంలో ఉన్న ఆ యొక్క సమాధి కార్యక్రమం. కనుక మనము సమాధిని మనలాగా ఊహించుకోకూడదు. ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అది కొత్త సమాధి. మరి ఎవరో మృతుల్లో నుండి లేచారనే ప్రశ్నకు సందేహం లేదు. ఎందుకంటే అది కొత్త సమాధి. అందులో పెట్టబడింది ఒకే ఒక మృతదేహం లేక ఒకే ఒక శరీరం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. అది ఎంతో మరి ఆహ్, భద్రతతో కూడిన సమాధి అది. కనుక ఆ ఖాళీ సమాధి,
అది కొత్త సమాధి. అందువలన అందులో ఎవరు దొంగిలించే అవకాశం లేదు. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, అల్లని సమాధి వస్త్రాలు. అంటే ఆ యొక్క పాశ్చాత్య దేశాలలో మృతుల శరీరాలను మెడ నుండి పాదాల వరకు సమాధి వస్త్రాలతో చుట్టేవారు. సమాధి వస్త్రాలు అందుకే ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై అని లాజర్‌ను గూర్చి మనం చదువుకున్నప్పుడు అక్కడ కనపడుతుంది. మనకులాగా సమాధి కార్యము వాళ్ళు చేసేవారు కాదు. వారి యొక్క సమాధి కార్యం చాలా సమయాన్ని తీసుకుంటుంది. అలాగే చాలా సిద్ధపాటు అక్కడ అవసరమై ఉంటుంది. కనుక వారు ప్రేత వస్త్రాలను అనగా సమాధి వస్త్రాలను చుట్టేవారు. మెడ నుండి పాదాల వరకు కూడా మొత్తం కనిపించకుండా కంప్లీట్‌గా ఒక బొమ్మకు చుట్టినట్టు చుట్టేవారు. ఈ చుట్టడం సరిగ్గా జరిగిన తర్వాత శరీరాన్ని ఒక రాతి అరుగుపై పరిచేవారు. అంటే సాఫీగా పడుకోబెట్టేవారు. పేతురు సమాధి వస్త్రాలను పరిశీలించటానికి వచ్చినప్పుడు అవి అల్లనివిగా, క్రీస్తు శరీరం వస్త్రాలను ఒక్క దారం కూడా చినిగిపోకుండా అందులో నుండి ఆయన వెళ్ళినట్లుగా ఆయన గమనించాడు. పేతురు గమనించిన సమాధి వస్త్రాలు ఇంకా శరీరం చుట్టూ చుట్టబడినట్టు కనిపించాయి. కానీ అక్కడ శరీరమే లేదు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము అది అంత తేలిగ్గా రుజువుపరచబడలేదు. చాలా పరిశోధనలు జరిగాయి. చాలా ఎంక్వైరీలు జరిగాయి. మొట్టమొదటిగా ఆయన శిష్యులే ఆయన శరీర పునరుత్థానం విషయంలో వాళ్ళు పరిశోధించినట్లుగా మనము ఇక్కడ గ్రహించగలం. చూడండి లూకాసు సువార్త 24వ అధ్యాయం మరొకసారి మనం చదువుకున్నట్లయితే లూకాసు సువార్త 24వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీయు 11 శిష్యులకును తక్కిన వారికందరికిని తెలియజేసిరి. ఎవరంటే ముందుగా వెళ్ళిన స్త్రీలు. ముందుగా వెళ్ళిన స్త్రీలు యేసుప్రభు యొక్క మృతదేహాన్ని వారు చూడాలని కాదు గాని, వారు వెళ్ళిన కారణం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, వారు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను ఆ యొక్క ప్రభు దేహానికి పూయాలని వారు వెళ్ళారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు సమాధి కార్యక్రమం సజావుగా జరగలేదు. ఎందుకంటే మరొక వైపు విశ్రాంతి దినము ప్రారంభం కాబోతా ఉంది. కనుక విశ్రాంతి దినం ప్రారంభం అయితే ఆయన్ని మరి ఇంక ఉంచకూడదు ఇక. కాబట్టి హడావుడిగా విశ్రాంతి దినపు గడియలు రాకముందే హడావుడిగా ఒక యూదునికి జరగవలసిన సాంప్రదాయబద్ధమైన ఆ యొక్క కార్యక్రమాలు ఏమి చేయకుండా ఆయన హడావుడిగా ప్రేత వస్త్రంతో చుట్టి తీసుకెళ్లి లోపల పెట్టారు. ఈలోపు విశ్రాంతి దినం అయిపోయింది. కనుక వారు ఆ యొక్క తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆ ఆదివారము తెల్లవారుచుండగానే ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళుతూ ఉన్నారు కానీ వారిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అక్కడ ఒక రాయి ఉంటుంది. అది దాన్ని ఎవరు దొర్లించగలరు అని చెప్పి వారు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూనే వెళ్ళినట్లుగా మనకు ఆ యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క సత్యాన్ని మనం ఆలోచించినప్పుడు అనేక సందేహాలతో వారు అక్కడికి వెళ్ళారు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జరిగిన సంఘటన వారినందరినీ ఆశ్చర్యపరిచింది. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడినట్టు చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు. మనం ముందుగానే చెప్పుకున్నాం. ఒక గదిలాగా రాతిని తొలిచి ఉంచుతారు అని. అందులోపలికి వారు వెళ్ళారు. కానీ యేసు దేహం వారికి కనపడలేదు. అయితే వారు
అక్కడ వారికి ఒక వర్తమానం తెలిసింది. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యుద్ధ నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీ వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. సమాధి దగ్గర కూడా ప్రభు చెప్పిన మాటల యొక్క ఆ జ్ఞాపకం వారికి చేయబడుతోంది. వాస్తవానికి ఆ దేవదూతలు చెప్పకముందే వారు ఆ మాటలు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. కానీ అది కూడా మర్చిపోయి ఎటు తోచకుండా వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవదూతలే వారికి విషయాన్ని జ్ఞాపకం చేశారు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీయు 11 శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. లూకా గారు ఎందుకు పేర్లు కూడా ఇక్కడ రాస్తున్నాడంటే, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో ఉన్న ప్రతి ఘట్టము సాక్ష్యాధారంతో కూడింది. అది సాక్ష్యాలతో రుజువుపరచుటకు ప్రతి ఘట్టాన్ని ఆయన ఎంతో క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ తయారు చేసినట్లుగా ఆయన రాశాడు. ఆయన వాస్తవ రీత్యా అంటే ఆయన వ్యక్తిగతంగా వైద్యుడు కాబట్టి ప్రతి సంగతిని అంత మాత్రమే కాదు, ఆయన ఒక చరిత్రకారుడు అనేది కూడా మనకు తెలుసు. కనుక చరిత్రను రాసేటప్పుడు ప్రతి సంగతిని స్పష్టీకరించడానికి లూకా గారు ఈ సంగతులన్నీ కూడా రాశాడు. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత జరిగిన ప్రతి సంగతి కూడా లూకా గారు రికార్డు చేసినట్లుగా మరి మిగిలిన వారెవరో కూడా అంత వివరంగా రికార్డు చేయలేదు. ఈ 24 అధ్యాయం అంతా కూడా పునరుత్థానము సమాధి దగ్గర మొదలుపెట్టి ఆ తర్వాత జరిగిన సంభాషణలతో సహా ప్రతిదీ కూడా ఆయన రికార్డు చేశారు. 12వ వచనం చూస్తే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనపడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఈ ఇంటికి వెళ్ళెను. ఇక్కడ పేతురు యొక్క పరిశీలన మనం దృష్టించాలి. పేతురు యొక్క పరిశీలన మనం దృష్టించినట్లయితే ఆ ఆ దేహానికి చుట్టిన వస్త్రాలు చుట్టినట్లుగానే ఉన్నాయి. ఈ ఒక లోపల శరీరం ఉంటే శరీరం ఉన్న శరీరానికి ఆ దేహానికి ఆ వస్త్రాలు చుట్టినప్పుడు అవి ఎలా ఉంటాయో లోపల ఆ శరీరంలో ఆ శరీరం లేదు, కానీ శరీరం ఉన్న దేహానికి చుడితే ఎలా ఉంటాయో వస్త్రాలు అలాగే ఉన్నాయి. అవి ఒకవేళ భళ్ళున దాన్ని చించుకొని తెంచుకొని ముక్కలు చేసుకొని వెళ్ళిపోయినట్లుగా లేదు. లేదా తన చేతులతో తానే వస్త్రం అంతా విప్పుకొని వెళ్ళి ఆ వస్త్రాన్ని ఓ కుప్పలాగా పక్కన పెట్టినట్లుగా లేదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చుట్టబడిన ఆ యొక్క ప్రేత వస్త్రము ఒక శరీరానికి చుట్టినట్లుగానే ఉంది, కానీ లోపల దేహం లేదు. ఇది ఆశ్చర్యం. ఇది ఆ యొక్క ఆ బట్టలు అలా ఉండిపోవటాన్ని ఆయన చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి ఇన్ని అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు శరీరం వస్త్రాలను ఒక దారం కూడా చిరిగిపోకుండా దాటి వెళ్ళినట్లు ఉన్నాయని పేతురు చూశాడు. కనుక పేతురు సమాధి వస్త్రాలు ఇంకా శరీరం చుట్టూ చుట్టబడినట్లుగానే ఉండటం గమనించి ఆయన ఎంతో ఆశ్చర్యానికి లోనైనట్లుగా మనం ఇక్కడ చూడగలం. సమాధి తలుపు క్రీస్తును బయటకు విడుచుటకు తెరవబడలేదు. ఆయన ఇప్పటికీ బయటే ఉన్నాడు. ఆయన సమాధి వస్త్రాల నుండి
బయటకు వచ్చినట్టే సమాధి బయటకు వచ్చాడు. వింతేమిటి అంటే అక్కడ ఆ యొక్క సమాధి అంటే లోపల వస్త్రాలు అలాగే ఉన్నాయి తొడుగులాగా. ఒక తొడుగులో నుంచి బయటకొచ్చినట్లు ఆయన బయటకొచ్చాడు. సమాధి సమాధిగానే ఉంది. క్రీస్తు మాత్రం బయటకొచ్చాడు. సమాధి తలుపును క్రీస్తును బయటకు విడుచుటకు అది తెరవబడలేదు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. సమాధి సమాధిలాగే ఉంది. వస్త్రాలు వస్త్రాల్లాగానే ఉన్నాయి. కానీ రాయి పక్కకు తిప్పకుండానే, జరపకుండానే ఆయన బయటికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. సైనికులు మూసివేయబడిన ఖాళీ సమాధిని దాదాపు 12 గంటల పాటు స్పష్టమైన కాపలా కాశారు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ యొక్క కాపలా చాలా ప్రాముఖ్యమైన కాపలా. ఎందుకు అనేది మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో ఉండి దేవుని స్తుతించినప్పుడు పెద్ద భూకంపం వచ్చేసి అక్కడున్న వారందరూ కూడా తప్పించుకొని పోయారనుకుని చెరసాల నాయకుడు తన్ను తాను చంపుకోబోయాడు. ఎందుకంటే రోమా చట్ట ప్రకారం ఒక సైనికుడు డ్యూటీలో ఉండగా ఆ డ్యూటీలో ఉన్న సైనికుని యొక్క ఆ ఆధీనములో ఏదైనా పొరపాటు జరిగితే అతనికి విధించే శిక్ష మరణ శిక్ష. కనుక ఇక తనను ఎలాగూ రేపు ఉదయం చంపేస్తారు కాబట్టి అలా బహిరంగంగా ప్రజలందరిలో అవమానంగా చనిపోయే కంటే తనను తానే చంపుకోవటమే మంచిదని అతడు ఎంచి తనను తాను చంపుకోబోయాడు. కనుక శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కనుక ఇంత ప్రమాదకరమైన ఉద్యోగం అది. కనుక వారు ఏమాత్రం కూడా మరి నిర్లక్ష్యం లేకుండా వారు 15 మంది చొప్పున ఎంతో స్పష్టంగా ఆ యొక్క కాపలా కాసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అంటే పునరుత్థానం జరగకుండా ఆయన దేహాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పటానికి అవకాశం లేకుండా సైనికులు సైనికులుగానే ఉన్నారు. అలాగే ఆ యొక్క బండరాయి వేసింది వేసినట్లుగానే ఉంది. అలాగే ఆ బండరాయికి సంకెళ్లను కూడా వేసినట్లుగా మనం చూడగలం. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఒక మిథాలజీ కాదు. ఒక మిథాలజీ అంటే అక్కడ ఏదో ఊహ ఊహా ఊహాజనితమైనది కాదు. మనుషులు ఊహించిన ఒక కల్పన కాదు. అది వాస్తవ సత్యాలు. ఒక చరిత్రకారుడు, ఒక వైద్యుడు ఇస్తున్న రికార్డు. అలాగే ప్రకృతి సంబంధమైన రుజువులు. ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క శరీరానికి చుట్టిన వస్త్రాలు, అలాగే తొలచబడిన కొత్త రాతి సమాధి, కాపలా ఉన్న సైనికులు, దేవదూతలు చెప్పిన మాటలు, స్త్రీల యొక్క సాక్ష్యాలు, పేతురు వెళ్ళి చూసిన ఆయన కళ్ళారా చూసి పరిశీలించిన విధానం, ఇవన్నీ కూడా పునరుత్థానానికి అద్భుతమైన సాక్ష్యాధారాలుగా మనకు కనపడుతున్నాయి. కనుక పునరుత్థానం లేదని చెప్పడానికి అవకాశం లేదు. అంత మాత్రమే కాదు, పునరుత్థానం తర్వాత పునరుత్థానాన్ని గూర్చి ప్రభువు శిష్యులు ఎంతో ఖండితముగా ఇచ్చిన సాక్ష్యాలు. వారు ఒకవేళ అబద్ధమైతే అది వారికి మరణశిక్షగా పరిణమించేది. కానీ వారు మరణానికి తెగించి వారు సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆ ప్రభువు యొక్క బోధలో అలాగే అపోస్తలుల యొక్క బోధలో పౌలు గారు రాసిన పత్రికల్లో పునరుత్థానాన్ని గూర్చిన బోధ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్రైస్తవ నిరీక్షణ, అపోస్తలుల యొక్క నిరీక్షణ పునరుత్థానము అనే ఒక గొప్ప ఆ విధానము వారి యొక్క బోధనలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు తనకున్న ఆధిక్యతనంతటిని ఆయన వదులుకున్నాడంట. దానికి ఏకైక కారణము పునరుద్ధానమే. మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై,
ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ ప్రతిపాదనలో మనము 10వ వచనం మీద మన దృష్టి సారించినట్లయితే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, ఇది ఆయన తీక్షణమైన బలీయమైన కోరిక, నిరీక్షణ. దానికోసం పైన చెప్పినవన్నీ వదులుకున్నాడు. నేను కూడా నా ప్రభువులాగా లేపబడాలి, పునరుత్థానం జరగాలి, నేను మహిమ దేహాన్ని ధరించుకోవాలి. ఇది పౌలు గారి యొక్క అంతిమ నిరీక్షణ అన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనమందరము ఒకరోజు మట్టిలో పెట్టబడబోతున్నాం. కానీ మహిమ దేహాన్ని ధరించుకుని ప్రభువుతో కూడా పరలోకంలో ఉండే నిరీక్షణ నీకుందా? అలాంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? ఆ నిరీక్షణ పొందుటకు అర్హమైన రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకున్నావా? ఇది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. అట్టి సిద్ధపాటుతో కూడిన జీవితం ఇంకా నీకు లేకపోతే, నీ యొక్క జీవితంలో నిరీక్షణ లేని వ్యక్తిగా, నిరీక్షణే లేని క్రైస్తవునిగా, నీ బ్రతుకు వలన ఏ ప్రయోజనము లేని ఒక వ్యక్తిగా మరణించబోతున్నావు. తదుపరి నీ యొక్క విశ్వాసం అంతా వ్యర్థమైపోతుంది. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిందో, ఎన్ని గొప్ప విషయాలను మనకు బయలుపరిచిందో విని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పౌలు ఏ విధంగా క్రీస్తు ప్రభు పునరుత్థానం పట్ల ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఆ పునరుత్థానం కొరకు తనకున్నవన్నీ పోగొట్టుకున్నాడు. అన్నిటిని వదిలేసుకున్నారు, భౌతికమైన ఆధిక్యతలన్నింటినీ. అలాగే మీరు కూడా ఈ పునరుత్థాన నిరీక్షణ పాత్రులు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.